ఇప్పటికే ఫంక్షన్ చాలా లేట్ అయింది, నేను లేట్గా వచ్చాను. నేను ఒక రెండే విషయాలు చెప్తాను. నాకు జగడం నుంచి ధనరాజు పరిచయం. వాడు ఏ సినిమా చేసినా ఒక డైరెక్టర్ ఒక 6 నెలలు 1 ఇయర్ స్క్రిప్ట్ రాసుకొని లొకేషన్కి పేపర్ తీసుకొస్తే వాళ్ళే షాక్ అయ్యేలాగా వీడి ఇంప్రొవేషన్ కానీ డైలాగ్స్ కానీ నాకు జగడం నుంచి చూస్తున్నా. అంటే ఒక సినిమా మీద ఇంత ప్యాషన్, ఈ డైలాగ్ పడదేమో, ఈ డైలాగ్ బాగుంటుంది చూడు అన్న యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మా బ్యాచ్లో ధనరాజే నెంబర్ 1. దానికి నాకు అప్పటి నుంచి వీడు మంచి డైరెక్టర్ అవుతాడు అనుకున్నా, కానీ మంచి హీరో అయ్యాడు. వీడు నేను ఏకే రావు పీకే రావు అనే సినిమా నాకు ఫోన్ చేసి, అరే మన ఇద్దరం హీరోలుగా చేస్తున్నాం అంటే, అరే నేను హీరో ఏంటి అన్నాడు. నీకెందుకు, నాతో ఉండు, నేను చేపిస్తా అన్నాడు. అప్పటి నుంచి ఒక 10 ఇయర్స్, ఈ 10 ఇయర్స్ జర్నీలో ఏదో ఒక సినిమా చేస్తాడు, ఈ సినిమా చేసిన అంటాడు, ఏదో ఒక సినిమా చేస్తాడు, అరే ఈ ట్రైలర్ చూడరా అంటాడు. ఒక తెలియని ఎగ్జైట్మెంట్. అంటే చంద్రముఖిలో కదా ఈ గజ్జలు నాయి కావా అన్నంత వైబ్రేషన్లో ఉంటాడు, ఎప్పుడు ఆ హీరో ఇమేజ్లో ఉంటాడు. ఫస్ట్ టైం అండి, మదర్ ప్రామిస్ చెప్తున్నా, వీడి పోస్టర్ చూసినా ట్రైలర్ చూసినా అమ్మ ఏంట్రా నువ్వు తెలుగులో ధనుష్లా ఉన్నావని ఫీల్ అయినా సార్. ఇది నా ఫ్రెండ్గా చెప్పట్లేదు, వాడికి ఉన్న ప్యాషన్, వాడి కష్టానికి ఈ సినిమా మీరు రేపు రిలీజ్ అయితే మిమ్మల్ని అంత థ్రిల్ చేస్తుంది. దానికి నాగేశ్వర్ రెడ్డి గారు మీరు తలుసుకుంటే ఏ హీరోతో అయినా సినిమా చేస్తారు సార్. అలాంటిది మా ధనరాజుని పెట్టి చాలా మంచి స్క్రిప్ట్ చేశారు సార్. మీరు అందరు మంచి డబ్బులు పెట్టారు. 100% ఈ సినిమా ఫుల్ సక్సెస్, ఫుల్ రన్ అయ్యి ధనరాజు ఇంకో హీరోగా ఇంకో మెట్టెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. బుజ్జి ఇలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలని, ఎందుకంటే ఆయనతో నేను చాలా మూవీస్ చేశాను. ఈ మూవీ అందులో దీంట్లో ఫస్ట్ స్పెషల్ మా అంజీ మామ, మా ఇద్దరం ఒకటేసారి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసాం. అండ్ అలాంటిది అంజీ మామ డైరెక్షన్లో నేను ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇందాక నేను చెప్తున్నాను, మా ప్రొడ్యూసర్స్ కోసం ఈ సినిమా ఆడాలి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ క్లాప్స్ కొట్టాలి మీరు, ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్స్ నాగేశ్వర రెడ్డి గారికి దొరకడం ఎంతో అదృష్టం. ఈ సినిమా అంటే ఎప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మంచి పేరు వస్తుంది, బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తానంటారు. ఈ సినిమాలో అంటే ఒక సాంగ్ లేకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీదే హెవీగా వర్క్ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు రెడ్డి గారికి థ్యాంక్స్. ఫుల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీదే. అండ్ ఇవాళ ఇచ్చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫంక్షన్ని ఇంత పెద్ద హిట్ చేస్తున్నారు. అండ్ మెయిన్ ధనరాజు అసలు నాకు తెలిసి, అంటే మేము చూసిన ఇప్పుడు రాజుగారి గది నేను చేసినప్పుడు ధనరాజుని చూసినప్పుడు దానికి దీనికి అసలు అవుట్ ఆఫ్ ద వేరియేషన్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్లు పరిగెత్తుంటాడేమో, ఎందుకంటే సినిమా ఈ సినిమాలో ఒక 100 కిలోమీటర్లు పరిగెత్తుంటాం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే సినిమా అంతా పరిగెడుతూనే ఉంటాడు. ఎందుకంటే అసలు అన్నయ్య ఫైట్, సునీల్ అన్న ఫైట్, ధనరాజ్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అందులో నీ కోసం ఎంతమంది వచ్చారు, మీ టీము, ఆ టీం అందరూ, అండ్ మీ కష్టం అంతా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా అందరూ వెళ్ళి థియేటర్లోనే చూడండి. ఎందుకంటే ఈ సౌండ్ అక్కడే చూస్తేనే బాగుంటుంది. ఖచ్చితంగా నాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను ఈ సినిమాకి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. అండ్ సునీల్ అన్నకి అండ్ మిగతా ఆర్టిస్టులు, చాందిని గారికి, అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ మా నాగేశ్వర రెడ్డి గారికి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫుల్ డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.